ఎక్సలెంట్ ఉంది. కంపల్సరీ వెళ్ళి వాచ్ఫుల్ మూవీ ఎక్సలెంట్ అనిపించింది మనకి. అంటే పల్లెటూరు వాతావరణంలో పొలిటికల్ బ్యాక్గ్రౌండ్, ఓల్డ్ స్టైల్ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ దాన్ని తీసుకెళ్లే విధానం బాగుంది. కంపల్సరీ వెళ్ళి చూడండి. విశ్వసేన్ కొత్తగా కనిపిస్తాడు మనకి. విశ్వసేన్ మనకి ఓచకోత, ఇంకా మనకి డైలాగ్ ఉంటుంది, టైగర్ అన్న డైలాగ్ ఉంటుంది, ఆ మీసం తిప్పుతాడు డైలాగ్తో, అది మాత్రం హైలైట్. దాంట్లో నేహా శెట్టి ఉంటుంది, అంజలి గారు ఉన్నారు. యాక్టింగ్ పర్ఫార్మెన్స్ ఎక్సలెంట్ అనిపించింది. మూవీ అయితే కంపల్సరీ వెళ్ళి చూడండి బ్రో. ఆ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ని కొంచెం, అంటే మన ఓల్డ్ స్టైల్లో పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ని దాన్ని తీసుకెళ్లే విధానం కొత్తగా చూపించారు. విజువల్ బాగా చూపించారు. కానీ నరకుడు మాత్రం బాగా ఫస్ట్ హాఫ్ మొత్తం నరకుడే మొత్తం. విశ్వసేన్ మొత్తం ఇంకా ఓచకోతే మనకి విశ్వసేన్ కొత్తగా కనిపిస్తాడు మనకి. మూవీ అయితే ఎక్సలెంట్ ఉంది బ్రో. కంపల్సరీ వెళ్ళి చూడండి. సెకండ్ హాఫ్ అయితే మనకి సెంటిమెంట్ డైలాగ్స్తో ఉంటుంది మూవీ అయితే. కంపల్సరీ వెళ్ళి వాచ్ఫుల్ మూవీ, ఫ్యామిలీతో వెళ్ళి కంపల్సరీ వెళ్ళి చూడండి. మూవీ అయితే బాగుంది భయ్య. యాక్టింగ్ పర్ఫార్మెన్స్ అయితే విశ్వసేన్ అన్న కొత్తగా కనిపించారు మనకి. మేసంతో, పెద్ద మేసంతో, అంటే బాలకృష్ణ మనకి ఓల్డ్ స్టైల్ మూవీస్ ఎట్లా ఉంటుంది, నరకుడు పాతం ఉంటుంది కదా, ఆ రక్తపాతమే చూపించాడు మనకి. దీంట్లో ఫస్ట్ హాఫ్ అయితే రక్తపాతమే ఉంటుంది, సెకండ్ హాఫ్ కొంచెం సెంటిమెంట్ డైలాగ్స్ ఉంటాయి. మూవీ అయితే ఎక్సలెంట్ ఉంది భయ్య. కంపల్సరీ వాచ్ఫుల్ మూవీ, ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తారు. మూవీ అయితే బాగుంది. ఆయన ఒక మంచి సినిమా చూసిన, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది అన్న. అంటే ఫస్ట్ హాఫ్ చూసినప్పుడేమో సినిమా బాగుంది అనిపించింది, కానీ సెకండ్ హాఫ్ చూసిన తర్వాత సినిమా చాలా అంటే చాలా బాగుందన్న. నిజంగా విశ్వకన్న తన కెరీర్లో బెస్ట్ పని చేసింది ఏంటంటే ఈ సినిమా సైన్ చేయడం అన్న. నిజంగా ఈ సినిమాతో విశ్వకన్న రేంజ్ ఎక్కడికో వెళ్ళిపోతుంది. అంటే విశ్వకన్న డైలాగ్ డెలివరీ కానీ, ఆ ఫైటింగ్స్ కానీ, ఆ చేసే రొమాన్స్ ఉంటుంది చూడండి స్టార్టింగ్లో మన అంజలి గారితో, అదంతా మొత్తం వేరే లెవెల్ అనిపిస్తుంది. తన ఫైటింగ్ సీన్ కానీ, యాక్షన్ ఆ నరకడం ఏందన్నా అన్న, నువ్వు ఏమనుకుని నరుకుతున్నావు, మామూలు నరకలేదు భయ్య. నిజంగా నరకడం, ఆ ఫైటింగ్ సీక్వెన్స్కి పెద్ద ఫ్యాన్ అయిపోవచ్చు, అంత బాగా నరికాడు అనమాట సినిమాలో. చాలా అంటే చాలా బాగుంది అన్న సినిమా. ఎక్కడ బోర్ లేదు, లాగ్ లేదు, ఏం లేదు. నెక్స్ట్ మన బుజ్జి అన్న, మీ అందరు చెప్తున్నా, బుజ్జి అంటే కలికిల బుజ్జి అనుకుంటారు, కలికిల బుజ్జి కాదురా రే, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిలో బుజ్జి అన్న. నిజంగా అంటే బుజ్జి అని ఎందుకన్నా అంటే రాధికని మర్చిపోతారన్న మీరు అందరూ, కుర్రోళ్ళందరూ రాధికని మర్చిపోతారు, అంతలా ఉంది. అంటే ప్రతి ఒక్కరికి అదే నాకు బుజ్జి లాంటి అమ్మాయి, బుజ్జి లాంటి పిల్లం కావాలని చెప్పి కోరుకుంటారు. అది ఇంకా మూవీ స్టోరీ గురించి చెప్పాలంటే ఒక మంచి స్టోరీ అన్న. అంటే విలేజ్ బ్యాక్డ్రాప్లో ఒక పల్లెటూరు వాతావరణంలో వాళ్ళ ఫ్రెండ్షిప్ ఎలా ఉంటుంది, వాళ్ళ బాండింగ్ ఎలా ఉంటుంది, వాళ్ళ నమ్మక ద్రోహం ఎలా ఉంటుంది, వాళ్ళ మోసం ఎలా ఉంటుంది, వాళ్ళ ఆచారాలు ఎలా ఉంటాయి, అవన్నీ చాలా అంటే చాలా బాగా చూపించారు డైరెక్టర్ గారు. నాకు ఎక్కడ బోర్ కొట్టలేదు, లాగ్ లేదు, ఏం లేదు సినిమాలో. సినిమా అనేది చాలా అంటే చాలా బాగుంది. నేను లాస్ట్ ఒక్కటి చెప్తా అన్న, ఈ సినిమాని ఎలాంటి చూడాలంటే పిల్లలు, పెద్దోళ్ళు, పెళ్ళైన పెళ్ళికాను, లవర్నో లవలేనో దేకపోయినా, ఆఖరికి ముసలోళ్ళు కూడా వెళ్ళి థియేటర్లో చూడండి సినిమా, మీ అందరికీ నచ్చుతుంది అన్న. అంతే, థ్యాంక్ యూ అన్న. గుండు మాడిపోతుంది, నా గుండు మీద ఒట్టు విశ్వక్సేన్ ఈ టైప్లో మీసం తిప్పుతాడు కాక. గోదావరి యాసలో, గోదావరి భాషలో, గోదావరి పరిసర ప్రాంతాల్లో మీసం తిప్పుతున్నాడు. ఎవడైనా ఎదురొస్తే వాడిని తొక్కేసుకుంటూ వెళ్ళిపోవటం అని చెప్పేసి ఈ మేనరిజం అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఇంకోటి చెప్పగలుగుతా, విశ్వక్సేన్ విజయ విహార యాత్ర అని చెప్పేసి ఆ యాసలో, ఆ లుక్లో కొంచెం బాడీ హెవీగా అనిపించింది, తగ్గించుకుంటే మంచిదేమనే ఫీలింగ్ ఎక్కడ కలిగిందంటే ఒక సాంగ్లో మంచం ఎక్కి దిగుతున్నప్పుడు ఫాస్ట్గా ఎక్కలేకపోయాడు. కానీ ఆ హెవీ పర్సనాలిటీలో మాకు ఒక జూనియర్ ఎన్టీఆర్ కనపడ్డారు, జూనియర్ మన బాలకృష్ణ గారు కూడా కనపడ్డారు. సో ఆయనకు సూట్ అయింది ఆ లుక్, ఎందుకంటే బాలకృష్ణ అభిమాని కాబట్టి ఆ లుక్ అలా ఉండాలనుకున్నాడేమో. ఖతర్నాక మీసాలు తిప్పుతూ ఆ యాసలో, ఆ భాషలో కత్తి పట్టి వేటకొడలతో నరికితే ఏ టైప్లో నరుకుతారో ఆ టైం నరుకుని వెళ్ళిపోయాడు. ఆ లుక్లో, కట్అవుట్లో మంచిగా సెట్ అయ్యాడు, యాసలో మంచిగా పర్ఫెక్ట్గా సూట్ అయ్యాడు. నాకు ఈ సినిమా చూసిన తర్వాత ఏమనిపించిందంటే విశ్వక్సేన్ ఏ పాత్రలోనైనా ఒదిగిపోగలడు అని అనిపించింది. సెకండ్ హాఫ్లో వచ్చిన ఎమోషన్ డ్రామా చాలా బాగా సూట్ అయింది. బీజిఎం అయితే ఖతర్నాగా అనిపించేసింది. డైరెక్షన్, స్టోరీ, స్క్రీన్ ప్లే చాలా బాగున్నాయి. ఇక రంగస్థలములో రంగమ్మత్తకి ఎంత పేరు వచ్చిందో ఈ సినిమాలో అంజలికి ఆమె చేసిన పాత్రకి అంత పర్ఫెక్ట్గా ఉంది. సో ఆ పాత్రకి బాగా న్యాయంగా సూట్ అయింది. ఆమెకు అంత పేరు వస్తుందని నేను అయితే కోరుకుంటున్నా. ఫ్యామిలీ డ్రామా ఉంది కాబట్టి ఫ్యామిలీ కూడా చూడొచ్చు. రెండు వర్గాలు, ఇద్దరు ఎమ్మెల్యేల మధ్య జరిగే కొట్లాట్లు, ఆ కొట్లాట్లో కార్యకర్తలు, చిన్న నాయకులు ఎలా బలవుతారో అనేది చూపించారు, అది కూడా బాగా అనిపించింది. అలాగే కత్తి కట్టే విధానం 30-40 ఇయర్స్ బ్యాక్ నేను పేపర్లలో, రేడియోలో, వార్తలలో వినేవాడిని. సో అది ఇందులో కళ్ళకు కట్టినట్టే చూపించారు. అమ్మవారి ముందు కత్తి కట్టి వాడిని చచ్చే వరకు అని వేటాడుతూనే ఉంటారు అనమాట, సంపాలని చెప్పేసి. దీంట్లో ఆ విధానం చేంజ్ అవుతుంది. సో చాలా బాగా అనిపించింది. నేనైతే అందరూ చూడాలని కోరుకుంటున్నా. విశ్వక్సేన్ విజయ విహార యాత్ర ఖచ్చితంగా ఇక్కడి నుంచి కొనసాగుతుంది. మీసం తిప్పే ఈ మేనేజ్ మాత్రం ఖతర్నాగా అనిపించింది. నిజంగా చెప్తున్నా కదా, ఒక జూనియర్ ఎన్టీఆర్ బాలకృష్ణ కనపడ్డాడంటే అర్థం చేసుకోండి. బాలకృష్ణ అభిమానులు కూడా చూస్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్. మంచి మూవీ. థ్యాంక్ యూ.